తేనెటీగ, మోసలి, పిచ్చుక నీతి కథ. ఒకసారి ఒక తేనెటీగ, ఒక మోసలి, మరియు ఒక పిచ్చుక చెరువు దగ్గర కలిసి ఉండేవి. ఒక రోజు, మోసలి తన పొంచి దాడి చేసే అలవాటు వల్ల, చెరువులో నీరు తాగడానికి వచ్చిన ఒక మృగాన్ని పట్టుకుని తినింది. పిచ్చుక దాన్ని చూసి, మోసలికి హెచ్చరించింది, నీవు నిర్దయగా జీవులను చంపుతుంటే, ఓ రోజు నువ్వే బలవుతావు. కాని మోసలి పిచ్చుక మాటలను పట్టించుకోలేదు. తేనెటీగ కూడా దీన్ని గమనిస్తూ ఉండేది. అది సహాయపడాలనుకుంది. కాని మోసలి వినిపించుకోదని అర్థం చేసుకుంది. ఒకరోజు, ఒక వేటగాడు చెరువు వద్దకు వచ్చాడు. అతను మోసలిని చూసి దానిని పట్టుకోవాలని అనుకున్నాడు. పిచ్చుక వెంటనే అర్థం చేసుకుంది ఏమి జరుగుతుందో. అది తేనెటీగకు చెప్పింది. తేనెటీగ వెంటనే వేటగాడి చెవి దగ్గరికి వెళ్లి గట్టిగా కుట్టింది. కిమ్మనని బాధపడిపోయిన వేటగాడు అలా తన్నుకుంటూ, వేట విఫలమై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మోసలి ఈ సంఘటన చూసి తేనెటీగకు, పిచ్చుకకు కృతజ్ఞతలు చెప్పింది. అప్పటినుంచి, అది మిగతా జీవులను అన్యాయంగా హింసించడం మానేసింది. నీతి: మనం ఎంత బలవంతులమైనా, సహాయం లేకుండా